ఐపీఎల్ 2024కు ముందు జరిగిన వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగను ప్రాథమిక ధరకే కొనుగోలు చేసింది. దీంతో సన్రైజర్స్ జాక్పాట్ కొట్టిందని భావించారు అంతా. కానీ తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్ తగిలింది. శ్రీలంక స్పిన్ ఆల్రౌండర్ వనిందు హసరంగ ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు ధృవీకరించింది. గాయం నుంచి కోలుకుంటున్న హసరంగ టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్ 2024 మొత్తానికి దూరం కావాలని నిర్ణయించుకున్నాడు. అంతకుముందు 2 సీజన్ల పాటు ఆర్సీబీ తరపున హసరంగ ఆడాడు. అతడికి బెంగళూరు ఫ్రాంచైజీ ఏకంగా 10.75 కోట్ల రూపాయల చొప్పున చెల్లించిన సంగతి తెలిసిందే. కానీ గతేడాది డిసెంబర్లో జరిగిన మినీ వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వనిందు హసరంగను టీం నుంచి రిలీజ్ చేసింది. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ ఈ లెగ్ స్పిన్నర్ను కోటిన్నర ప్రాథమిక ధరకు కొనుగోలు చేసింది. బౌలింగుతో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం కూడా హసరంగకు ఉంది. అయితే ప్రస్తుతం సన్రైజర్స్ స్పిన్ విభాగంలో షహబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే ఉన్నారు. అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ సైతం ఓ చేయి వేయగలరు. హసరంగ లీగ్ మొత్తానికి దూరం కావడంతో అతడికి రీప్లేస్మెంట్ను సన్రైజర్స్ ఎంపిక చేసే అవకాశం ఉంది.